ఒకటే హౌస్ ఉంటుంది. అలాంటిది తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు మాకు అర్థం కావట్లేదు. అంటే మేము అన్ని విధాలుగా చెడిపోయి రోడ్డున పడాలా? కూల్ చేయొద్దు మా ఇళ్లను కూల్ చేయొద్దు. ఎందుకంటే ఇది మా ల్యాండ్. ఎప్పటి నుంచి ఉంటున్నావు? ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంట మరి? ఇప్పుడు ఇది వదిలి మీరు వెళ్ళండి అంటే చాలా సాడ్ గా ఉంది. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఉంటే ఇక్కడ ఉంటాం, లేదంటే చనిపోతాం, అంతే. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఎక్కడ పోవాలి చెప్పండి? మా పరిస్థితి ఏం లేదండి. తలా ఇంత మందు పెట్టి మా అందరికి ఇంత విషయాలు ఇచ్చి తను కట్టుకోమని చెప్పండి. ప్రతి ఒక్క గవర్నమెంట్ కి చెంపదెబ్బలాగా ఇది తెలియాలి. జనాలు తలుచుకుంటే ఏమైనా చెయ్యొచ్చు. జనాలందరినీ ఒక గడ్డి పోచలాగా తీసి అవతల పారేయకండి. ఈ జనం ఉంటేనే మీ ప్రభుత్వాలు రన్ అయ్యేది. మా చితాభస్మం మీద మీరు ఒక పెద్ద చేరేసుకొని కూర్చొని సామ్రాజ్యాన్ని ఏలుదాం అనుకుంటున్నారు. జనం అనేవాడు లేకపోతే పార్టీలు ఉండవు, తుడిచిపెట్టుకొని పోతాయి. ఇది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్క పార్టీ లీడర్ కి చెప్తున్నాము, కామన్ మ్యాన్ తరపున ఇలాంటివి చేయకండి. అభివృద్ధి చేయండి. జనాలు కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీకు ఏ పార్టీ అయినా ఇదనే కాదు. అంటే ఇంతకు ముందు ఇలాంటి నోటీస్ రావటం గానీ లేదు, ఇక్కడ రివర్ ఉంది, మీరు తీసుకునేటప్పుడైనా ఆలోచించాలి. మనకి ఏదన్నా అంటే గవర్నమెంట్ సంబంధించి కానీ రివర్ కానీ నది ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు తర్వాత మనకి ఏమైనా లిటిగేషన్స్ వస్తాయేమో, ఎందుకు గవర్నమెంట్ తరపు నుంచి ఇవన్నీ చూసే మనం తీసుకుంటాం కదా. సో ఇది పట్టా ల్యాండ్, మీకు పట్టా ల్యాండేనా? పక్కా ల్యాండ్ 100% పక్కా ల్యాండ్ అమ్మా. ఇది మేము బఫర్ జోన్ లోను లేము, FTL లో కూడా మేము లేము. మేము అంటే మీరు తీసుకునేటప్పుడు ఇక్కడ రివర్ ఉందని చెప్పేసి చూడలేదా? మీరు ఉన్నా కూడా మాకు చాలా ప్లేస్ ఎక్కువ ఉంది కదమ్మా. మేము దాంట్లో ఏం లేం కదా. మనకి SBI గవర్నమెంట్ బ్యాంక్ ఏ చిన్న లిటిగేషన్ ఉన్నా కూడా మనకి లోనే శాంక్షన్ చేయదు. ఇక్కడ ఉన్న 450 ఫ్యామిలీస్ కూడా లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళే. అలాంటప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ ఎలా లోన్ ఇచ్చింది? ఏ చిన్న లిటిగేషన్ ఉన్నా ఇవ్వదు. SBI బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని అందరం అలాగే కొనుక్కున్నాము. అందరం SBI నుంచి గవర్నమెంట్ సపోర్ట్ తోటే మేము కొన్నప్పుడు అదే గవర్నమెంట్ వచ్చి ఈ రోజు ఈ ల్యాండ్ నాకు కావాలి అంటే బ్యాంక్స్ లోన్ తీసుకుంటున్నాయి. ఎవ్రీ మంత్ శాలరీ చేతికి రాకముందుకే లోన్ కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మమ్మల్ని కూల్ చేస్తారు, రోడ్డు మీదకి లాగేస్తారు. బ్యాంక్ లో ఇంకా మరి బ్యాలెన్స్ అలాగే ఉంటుంది కట్టాల్సింది. వాళ్ళేం మమ్మల్ని ఎక్స్క్యూజ్ చెయ్యరు, మళ్ళీ తీసేసుకుంటారు. అంటే మేము అన్ని విధాలుగా చెడిపోయి రోడ్డున పడాలా? ఇది మేడం మా క్వశ్చన్. ఎందుకు రోడ్డున పడాలి? గవర్నమెంట్ బ్యాంక్ అయ్యుండి ఎందుకు లోన్ శాంక్షన్ చేసింది? అప్పుడే నో అని చెప్తే మేము ఎందుకు తీసుకొని ఇక్కడ ఉంటాము? మాకు అవసరం లేదు కదా. టైం పీరియడ్ అప్పుడు ఏమైనా రైజ్ సమస్య అసలు కాదు, సమస్య లేదు. ఈ చెరువు ఉంది, మూసి ఉంది, అంతా చూసే మేము తీసుకున్నాం. అది ప్రాబ్లమే కాదు. 30 మీటర్స్ బఫర్ ఉన్నా కూడా మాకు ఎటువంటి సమస్య రాదు. మా బోర్డర్ వరకే వస్తుంది. ఇప్పుడు ఏంటి, ఈ గవర్నమెంట్ వచ్చి వీళ్ళు స్పెషల్ గా 50 మీటర్స్ అంటే వీళ్ళు దీన్ని తీసుకోవడం కోసం మాకు చేశారు. 50 మీటర్స్ చేయవలసిన అవసరం ఏముంది? మేము తీసుకున్నప్పుడు మా రికార్డుల్లోని కానీ పట్టాల్లోని కానీ అన్నిటిలో కానీ క్లియర్ గా ఉంది. 30 బఫర్ జోన్ 30 చేసినా కూడా మాకు ఏమీ కాదు. వీళ్ళు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. 50 చేస్తే మమ్మల్ని ఇక్కడ నుంచి ఎగరగొట్టేవచ్చు. మేము వెళ్ళిపోతాం 50 మీటర్స్ చేస్తే. మరి వాళ్ళు ఇక్కడ ఇవేలా పెడతారు? ఇక్కడ కన్స్ట్రక్షన్ వేరే ఎలా చేస్తారు? వాళ్ళు చేయకూడదు, ఖాళీ వదిలేసేయాలి కదా. మాది రాంగ్ అయినప్పుడు వాళ్ళది ఎలా రాంగ్ కాకూడదు? వాళ్ళు కన్స్ట్రక్షన్ కడుతున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, హోటల్స్ కడుతున్నారు, వాటికి పర్వాలేదా? బఫర్ జోన్ రావచ్చా 50 మీటర్స్ అని? మాకు ఒక రూలు. ఇప్పుడు గవర్నమెంట్ కనుక వాళ్ళకి మేము ఎదిరించలేము కనుక వాళ్ళకి ఒక రూల్ అనమాట. మేమేం చెయ్యలేము. మేము ఎదిరిస్తామండి. మేము ఇక్కడ నుంచి ఇంచు కూడా కదిలేదు లేదు. అదేంటి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు సామెత ఒకటి ఉంటుంది కదా. ఆయన ఎవరో అంబేద్కర్ కట్టారు, కేసీఆర్ గారు. ఇప్పుడు మనం కూడా గాంధీ స్టాచ్యూ కట్టి మన పేరు నిలబెట్టుకోవాలని చూస్తున్నారా మీరు? ప్రజలను హింసించి నువ్వు కట్టితే అది ఎంతవరకు న్యాయం? ఎంత అన్యాయం అండి అసలు. మేము పైసా కూడా కట్టుకొని హౌస్ లోన్ తీసుకొని మేము పిల్లల చదువులు అన్ని మాకు ఇప్పుడు ఎంత ప్రాబ్లము. ఇంత ప్రాబ్లంలో నువ్వు ఇలా వచ్చి ఒక పెద్ద బాంబు పేలుస్తావా? అది అసలు ఏమైనా న్యాయమా? మేమైతే ఇక్కడి నుంచి ఇంచు కూడా కదిలేదు. మేము కరెక్ట్ గా అన్నీ కూడా
నోటీస్ పరంగా కానీ అన్నిటి పరంగా కానీ మేము అన్ని కూడా కరెక్ట్ గానే ఉందండి మాది. చెప్పమనండి. అందులో తప్పు ఉంటే వీళ్ళు చెప్పమనండి, ఈ తప్పు వీళ్ళు చేశారు, ఇందు ఉన్నారు కనుక మేము పంపిస్తున్నామని అలా చెప్పమనండి. అటువంటి సమస్యలు ఏవీ లేవు. మాకు నియరెస్ట్ ప్లేస్ అండి, ఆఫీస్కి కానీ పిల్లలకి స్కూల్కి కానీ అన్నిటికీ మాకు ఇక్కడ బాగుంది. ఇక్కడ కమ్యూనిటీ ఏంటంటే సొంత ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాము మేము ఇన్ని సంవత్సరాలుగా. అన్ని ఫెస్టివల్స్ చేసుకుంటున్నాము, అన్ని రకాలుగా మేము కలిసి ఉంటాం. ఒకరికి కష్టం వస్తే 10 మంది వస్తున్నారు ఇక్కడ. అంత సంతోషంగా మేము ఉన్నాం. మమ్మల్ని ఎంతమందిని ఎక్కడ డిస్టర్బ్ చేసేస్తారు, చెరో వైపు మేము పోవాలి. ఇప్పుడు మాకు అవసరం లేదు, మేమందరం ఒక దగ్గరే ఉంటాము, ఉంటే ఉంటాము, పోతే పోతాం, కానీ అందరం ఒక దగ్గరే ఉంటాం. మేము కదిలేదే లేదు ఇంకా ఇక్కడ నుంచి. మమ్మల్ని ఇలా హింసించి చేయటం అనేది కరెక్ట్ కాదు. అసలు అందరం కలిసి మేము రేవంత్ రెడ్డి గారు కావాలి కావాలి కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తీసుకున్నాం. అలాంటప్పుడు బిడ్డల్ని తండ్రి మోసం చేస్తే అది ఎంత ఇదండి. ప్రజల్ని నువ్వు ఈ విధంగా మోసం చేస్తున్నావా? అది కరెక్ట్ కాదండి. రేవంత్ రెడ్డి గారు దయ ఉంచి మమ్మల్ని మీరే సేవ్ చేయాలి. తండ్రి బిడ్డల్ని ఏ విధంగా సేవ్ చేస్తాడో ఈ ప్రజలకి మీరే దేవుడు. అందుకని మీరే మమ్మల్ని అందరినీ సేవ్ చేసి మీరు మీ యొక్క మాటని నిలబెట్టుకోండి, వెనక్కి తీసుకోండి. ఇది మా యొక్క అభ్యర్థన అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనా సరే అంతే. ఇది ఇక్కడ 450 ఫ్యామిలీలు ఉన్నాయండి. అందరూ అనాథలైపోతామే, మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి మేము? అది చాలా రాంగ్. మీరు ఆ స్టాచ్యూ అనేది అక్కడే పెద్ద విగ్రహం కట్టండి. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? 10 ఇయర్స్ అండి. మేము 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడే. మాకు ఇది ఒక యూనిట్ అండి, ఒక పెద్ద కుటుంబం. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటాము, అందరం కూడా కలిసికట్టుగా ఉంటాము. ఎవరికి ఏదొచ్చినా కూడా మంచి చెడు అన్నిటిని కూడా మేము షేర్ చేసుకుంటాం. ఇది మాకు పిల్లలకి వాళ్ళకి అందరికి దగ్గరగా ఉంటుందని మేము ఇక్కడ తీసుకునే పైసా కూడబెట్టుకుని పిల్లలు ఎంత కష్టపడ్డారు అది మాకు తెలుస్తుంది. మీ వస్తువు తీసుకుంటే మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు కదా. ఇప్పుడు నోటీస్ వచ్చి 10 రోజులు అవుతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఆ నోటీస్ వచ్చిన తర్వాత అంటే దాంట్లో ఏమన్నా మీకు రైజ్ చేయొచ్చు, మీకు ఏమన్నా పాయింట్స్ ఉంటే రైజ్ చేయొచ్చు అని చెప్పేసి అని అన్నారంట ఎగనెస్ట్ గా. సో చెప్పారా అధికారులకి ఎవరికైనా? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేదు. గ్రామ సభ ఈ రోజని యాక్చువల్ గా చెప్పారండి, ఎటువంటి నోటీస్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అఫీషియల్ గా రాకుండా పేపర్ లో వచ్చింది, కనీసం మీకు కూడా తెలియదు? రాలేదు, మాకు అఫీషియల్ గా నోటీస్ అయితే రాలేదు. పేపర్ లో వచ్చింది, హిందూ పేపర్ లో వచ్చింది. పేపర్ లో ఎవరేసారో కూడా తెలియదు. కొంతమంది అది కరెక్ట్ కాదంటున్నారు, అసలు కరెక్టో కాదో కూడా మాకు తెలియదు. ఒక న్యూస్ పేపర్ దినపత్రికలో వచ్చింది అని అంటే అది కరెక్ట్ కాకుండా అయితే ఉండదు. సో అది చూసి మీరు ఇప్పుడు మా ల్యాండ్ కావాలని అంటున్నారండి. అట్లీస్ట్ ఇక్కడికి ఎవరైనా అథారిటీస్ వాళ్ళు వచ్చి అడగాలి కదా, ఈ ప్రాజెక్ట్ ఉంది, మాకు మీ ల్యాండ్ యూజ్ అవుతుందేమో, మాకు కొంచెం నీడ్ ఉంటది, ఇట్లా మాకు ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వి మైట్ ఆల్సో థింక్ ఆన్ దాట్. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, బఫర్ జోన్ లో లేదు, ఏ దాంట్లో లేదు. మాది లీగల్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు ఇంత క్రియేట్ చేస్తున్నారు. అది కొంచెమని ఇల్లీగల్ ల్యాండ్ ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో కూలగొట్టేవాళ్ళు. ఓకే, సో మాది లీగల్ ల్యాండ్ కాబట్టి అన్ని ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంతగా స్ట్రగుల్ అవుతున్నారు అక్కడ ఇక్కడ న్యూస్ స్ప్రెడ్ చేసి. ఇయర్స్ నుంచి ట్యాక్స్లు కట్టుకుంటూ SBI లోన్ వచ్చి కనీసం మీకు నోటిఫికేషన్ ఏమి రాకుండా ఎవరేం చెప్పలేదు, కావాలని అడగలేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. డైరెక్ట్ గా మేము న్యూస్ పేపర్ లో మేము చూసుకున్నాం. మాకు ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, హై బీపీ ఉన్న సీనియర్ సిటిజన్స్, 80% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. స్కూల్స్ దగ్గర అని మేము లోన్స్ తీసుకున్నాము. ఇప్పుడు మాకంటే ఏజ్ ఉంది, మళ్ళీ ఏమైనా లోన్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ 80% సీనియర్ సిటిజన్స్ చూస్తున్నారుగా మీరు, వాళ్ళందరికీ ఇప్పుడు లోన్ ఎలా వస్తుంది, వాళ్ళు ఎలా మూవ్ అవుతారు? ఈ కాలంలో పిల్లల దగ్గర కూడా ఉండే సిచ్యువేషన్ లేదు వాళ్ళకి. ఇక్కడ ఎలానో అలా సస్టైన్ అవుతున్నారు, ఒకరు ఫ్యామిలీగా కన్సిడర్ చేసుకుని ఈవెంట్స్ కి కిందికి వచ్చి మంచి ఫ్రెండ్షిప్ చేసుకుని ఒక 15 years నుంచి ఉంటున్నారు. ఈ టైంలో వాళ్ళని మళ్ళీ ఇట్లా బయటికి గుంజేస్తే ఎక్కడ లోన్, ఎవరు లోన్ ఇస్తారు? ఇప్పుడు ల్యాండ్ కావాలంటున్నారు కదా డెవలప్మెంట్ కి, కనీసం ఎవరైనా వచ్చి ఇండియాకి బాగుంటుంది ప్రాజెక్ట్, మీకు ఇలా చేస్తా ఏదైనా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు అర్థం అవుతుంది ఆ ప్రాజెక్ట్ ఏంటిదని. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, డైరెక్ట్ గా మా ల్యాండ్స్ ఆక్యుపై చేస్తున్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడినా కాకపోతే ఇది మా ల్యాండ్, మా హౌసెస్, అది సెకండరీ. బట్ స్టిల్ నోబడీ హ్యాస్ కమ్, నో ఇన్ఫర్మేషన్, నో అప్డేట్. డైరెక్ట్లీ పేపర్లో చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. మా ప్లేసెస్, మా ఇల్లులు ఎవరు ఆక్యుపై చేసుకుంటున్నారంటే మేమైతే ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయము, ఇవ్వము. 500 ఫ్యామిలీస్, అరౌండ్ 2000+ పీపుల్ ఉన్నారండి. నో వే ఎవ్వరు ఇక్కడికి వచ్చి డిస్కషన్ కూడా చేయడానికి కూడా ఇది లేదు, వీళ్ళు డిస్కషన్ కూడా వీల్లేదు. ఆక్యుపై తర్వాత అట్లీస్ట్ డిస్కషన్ కి కూడా రాకూడదు. Actually, yes, I have seen the facts check on Telangana.
The officials are clarifying that they have not given any notification or anything, and whatever videos have been made by the MPR are fake. But frankly speaking, the MPR videos are, people are making MPR videos by spending their time, and these are the facts. Government has to come down and they have to check. We have got the public notification on the paper, and that's the reason we are reacting. It's not like we are wasting. Everyone in this society are well educated and everyone is working. It's not like simply we are wasting time and sitting here and throwing the videos, and you cannot call our videos as a fake or false. If government is not giving that notification, then how come it came in the newspaper? First you go and check the newspaper clarification and then say anything about our whatever videos have been uploaded. They are not false. You have given the notification, on based on that this reaction is there. People here, everyone has taken the houses. Information they are in paper, newspaper. That you can just check this facts and clarification. They are saying that they have not given any notification, neither they have any plans of this Gandhi Sarovar, neither they have any approvals, loan approvals. I mean, so the budget has not been approved. Only the people are making mess. But people here, we are not mad. First of all, we are working. Everyone in this society is well educated. Everyone is working, and by leaving their jobs and coming down and giving the interview, we don't have any work. Do you think we have our own work, and we are reacting only for the newspaper notification? If you are saying now it's wrong, then prove it. Go ahead and give again the notification that there is no, you don't have any threat, you guys are safe, so that we stop all these things. Even we have stress that board exams are going on, intermediate exams are going on. Every children are standing here. We have to take the stress of the education. The students, everyone, even the seniors are going ahead and taking. If you really have that much ethics, you are saying no, this is fake. Go ahead, give the notification in the newspaper that there is no threat to MPR. Then we will relax. Even as senior citizens, children are writing exams, everyone will relax. We cannot go ahead. If you really want, no, we want the Gandhi Sarovar, go ahead, give. But don't touch MPR, because there is lot of space right from Gandhi Sangam till the MPR. There is a Musi. First, you go ahead, create the Musi underground, so that health development. After that, go ahead and create the beautification. Will not stop, but you cannot touch MPR. That is a very clear notification. And this is a live example for each and everyone who is voting. Vote properly. Choose the right person for your future. Now we have choose the wrong person. That's the reason everyone, from the day when we have choose the Congress party, we are suffering. Not only we, they are saying Hydra and everyone's, most of them lost the house, and now and the MPR is not the government one. They have their minds, their eyes are on our property, right from Hydra. Again, their LTRs they are saying. Now they are coming up saying Gandhi Bhavan. It's like very clear they want this property. That is what. But we are not fools who are paying the taxes, property taxes. We are paying the income taxes, everything. We are not fools. We will not leave this property. Do whatever you want. Even we are ready. Let's face legally. కానీ ఎందుకు వెళ్ళిపోమంటాను అనేది, ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఎందుకు అవసరం అనేది నాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఈ 5,000 crores ఇది డెవలప్మెంట్కి యూజ్ చేయొచ్చు. ఇది పూర్ పీపుల్కి బుక్స్, స్కూల్, ఇల్లు, ఫుడ్ అండ్ అట్లా యూజ్ చేయొచ్చు. కానీ ఈ స్టాచ్యూస్ కడితే ఏం ఆనర్ వస్తుంది? ఏం రాదు కదా. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్లో కూడా కట్టొచ్చు ఎక్కడన్నా, ఏం బిల్డింగ్స్ లేకుండా చోట్ల. అండ్ ఇప్పుడు 5,000 crores ఇప్పుడు లోన్ తీసుకొని వాళ్ళు చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో మేమే ఇండైరెక్ట్లీగా ఇంకా మనీ పే చేస్తున్నాం. అండ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. సో ఇది ఎందుకు చేయాలని నాకు అది క్వశ్చన్. 60 days లో వెళ్ళిపోమని చెప్పేసి అని అంటున్నారు. అంటే అంటే ఒక చిన్న పిల్లోడు అడుగుతున్నాడు ఈ స్టాచ్యూ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి. గవర్నమెంట్ ఈ క్వశ్చన్ అంటే రైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ చాలా ఉంది. ఇది కాకుండా ఇక్కడ 2 blocks, ఇది కొన్ని ఏకర్సే, కానీ రిమైనింగ్ దీనికన్నా త్రిబుల్ ఉంది. సో అక్కడ డెవలపింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు 60 రోజుల్లో వెళ్ళిపోమని చెప్పేసి అని అంటున్నారు కదా. నీకు ఆల్రెడీ నోటీస్ మీ మమ్మీ చెప్పుంటారు. సో వెళ్ళిపోమంటే వాళ్ళు ఇంకో ల్యాండ్ ఇస్తారు మీకు, మరి అక్కడికి వెళ్ళొచ్చు కదా. వద్దు, ఎందుకంటే ఇది మా ల్యాండ్. ఇక్కడ అయితే నా ఫ్రెండ్స్ అండ్ నా స్కూల్ దగ్గర అండ్ ఇక్కడ గ్రీనరీ అండ్ ఇక్కడ యాక్టివిటీస్ కూడా నచ్చుతాయి. కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ అయితే వద్దు, ఈ ల్యాండ్ అనే ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ?
10 years నేను పుట్టినప్పటి నుంచి. మీరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, మీ ఫ్యామిలీ 10 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారా? ఆ. సో ఇక్కడ మరి కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. చెప్పు. నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ గాంధీ స్టాచ్యూ ఉందనుకోండి, అది ఎక్కడైనా కట్టొచ్చు ఈడ. మా అపార్ట్మెంట్ లో ఏంటిదంటే చాలా మెంబర్స్ ఉంటున్నారు, వాళ్ళకి లైక్ ఈ అపార్ట్మెంట్ కూలు కొట్టేసి మళ్ళీ ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడితే మేము మళ్ళీ ఇదే ఫ్రెండ్స్ ఇదే మెమరీస్ తో ఎక్కడ వేరే చోట ఉండలేము. సేమ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఫ్రెండ్స్ కైండ్ నేబర్స్ ఎక్కడ దొరకరు మాకు. ఈ ఉండే ఏరియా నేను అప్ టు 8 to 10 years ఉంటున్నా ఈడ. నాకు ఈడ ఉంటే మంచి హ్యాపీ మెమరీస్ ఇంకా ఎక్కడ దొరకవు. నేను 1 year అయింది ఇక్కడ ఇల్లు కొని. మా స్కూల్ ఇక్కడ దగ్గర ఉంటుందని మేము ఇక్కడ షిఫ్ట్ అయినాం. ఇప్పుడు ఇది వదిలి మీరు వెళ్ళండి అంటే చాలా సాడ్ గా ఉంది. ఇంత మంచి అపార్ట్మెంట్ వదిలి వెళ్ళాలంటే ఎవరికి అనిపించదు. మా ఇల్లుని కూలగొట్టాలని ఎవరికి అనిపించదు. ఇక్కడ ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కట్టి ఏం ఉపయోగం లేదు. అదేదో కొన్ని ఖర్చులు చేసి ఇంకా మంచిగా చేస్తే చాలా మంది వస్తారు అని. ఎప్పటి నుంచి ఉంటున్నావు? ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంట మరి? నేను వెళ్ళను. వెళ్ళవా? మరి గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది, నేను వెళ్ళను. వెళ్ళవా? నచ్చిందా ఇక్కడ? నచ్చింది. పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నా. మేము చిన్నప్పటి నుండి మేము కష్టపడి పెరిగిన వాళ్ళము, కష్టపడి కూడా ఈ ఇల్లు ఒక్కటే ఉంది మాకు. ఇదొక్కటి కూడా మీరు దూరం చేస్తే మేము ఎక్కడ ఉంటాము, ఎక్కడికి వెళ్తాము? మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, మా పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంట్లో అత్తమామలు వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు వెళ్ళ పరంగా వెళ్ళామంటే ఎక్కడికి వెళ్తాము, ఎక్కడ చేస్తాము, ఏముంటాము? ఈ నిర్ణయంను మీరు మార్చుకోండి. మాకు అన్యాయం చెయ్యొద్దు, మీరు అన్యాయం చెయ్యొద్దని మేము కోరుకుంటున్నామండి. చెయ్యొద్దండి. మీకు ఇంకేదన్నా కావాలి చేయాలనుకుంటే ఇంకా వేరే భూములలో పెట్టి మీరు నిర్మించుకోండి, అంతేగాని మమ్మల్ని వెళ్ళిపోమ్మని అనేది మాత్రం లేదు. వెళ్ళి ఎక్కడికి వెళ్తాము చెప్పండి, మరి ఎక్కడికి వెళ్తాము, ఎట్లా ఉంటాము, ఏంటి? ఇదే అండి. పోనీ ఇంకా వేరే ఆస్తులు పాస్తులు ఉన్నాయి అంటే లేదు. మేము మధ్యతరగతి కుటుంబంలో అండి, పైసా కూడబెట్టుకొని ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకున్నాము. దీన్ని కూడా లేకుండా చేస్తే ఇది భావ్యం కాదండి, మీకు అసలే భావ్యం కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. మేము కదిలే ప్రసక్తే లేదు. వారం రోజుల నుంచి అమ్మా అసలు నిద్ర లేదమ్మా. ఎక్కడ ఏం జబ్బులు వస్తాయో కూడా తెలియట్లేదు. వారం రోజుల నుంచి ఉద్యోగాలు వదులుకొని ఎట్లా చెప్పండి? వాళ్ళు తలుచుకుంటే వేరే ప్లేస్ లేదా చెప్పండి? వేరే ప్లేస్ లో ఎక్కడో చేసుకోండి. తన ఊళ్ళో పెట్టుకోమనండి, తనకి ఇష్టమైన ప్లేస్ లో పెట్టుకోమండి. మా ప్లేస్ లో ఎందుకండి వాళ్లకు? ప్రజలు ఏమీ చేయలేరు అని అనుకోకూడదు. తను ఒక ప్రజాస్వామ్యమైన మనిషి, ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తి. అతను మేము అందరం ఎన్నుకుంటేనే ఆయన వచ్చిన వ్యక్తి. అట్లా తనలో అధికారం ఉన్నదని ఆయన మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టకూడదు ఎప్పుడు కూడా. మన నెక్స్ట్ జనరేషన్ కైనా దేనికైనా కానీ వాళ్ళు ఒక సింహాసనం మీద కూర్చుంటారంటే మనందరి ప్రగతే కదా అది. ఆయన అట్లా ఉండి మమ్మల్ని అందరిని ఇంతమందిని ఇబ్బంది పట్టి ఆయన పరిపాలన ఏం పరిపాలన? మా జోలికి రావద్దు, మా ఇళ్ళు మాకు ఉంచేసి మాకేమి సహాయం చేయకున్నా మంచిది. మా ఇళ్ళు మాకు ఉంచేసేమని చెప్పండి. ప్రజలు ఏమి అనుకోవడం పొరపాటు. ఇంతమంది సమూహం అయితే ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మనుషులను బాగా ఆవేశపరిస్తే ఎక్కడికో పోతుంది, తనకే ఇబ్బందులు అవుతాయి, చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే ప్రజలను ఎప్పుడు కూడా కించపరచద్దు, ఆవేశపరచద్దు. ప్రజల ఆవేశాన్ని, యూత్ యొక్క ఆవేశాన్ని రెచ్చగొట్టద్దు. ఇప్పుడు అందరం బజార్లో పడ్డ తర్వాత ఇంకా మనిషి దేనికైనా సిద్ధమవుతాడు. ఒక మనిషి పైన మాకు బాగా బాధ అనిపించినప్పుడు, తన పరువే పోయినప్పుడు ఇంకా ఏం చేయడానికైనా మనిషి సిద్ధపడతాడు. అప్పుడు అందరూ మా 500+ చిన్న పిల్లలు ఎంతమంది ఎక్కడికి పోవచ్చు. ఇవాళ చూడండి, అందరికి మెడికల్ చెకప్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, కంటి ఆపరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వదులుకొని ఏం జరుగుతుందో అసలు ఎంత టెన్షన్ చెప్పండి. బీపీలు పెరిగిపోతున్నాయి, ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఏందాన్ని సాధించేది ఏం చెప్పండి? అన్నట్టు ఆ వాసనలో తీసుకొచ్చి మూసిని పెడితే గాంధీ గారిని పెడతారా? తన అసెంబ్లీలో పెట్టుకోమనండి. మేము అందరం వచ్చి ఆయన కూర్చున్న నివాసాన్ని పలగొడితే ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తారు? ఎన్నో ల్యాండ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు కాదండి, మన చార్మినార్ ఉంది, నడి రోడ్డు మీద ఉంది. మన గోల్కొండ ఉంది, నడి రోడ్డు మీద ఉంది. మన ట్యాంక్ బండి ఉంది, నడి రోడ్డు మీద ఉంది. ఆ చుట్టుపక్కల అన్ని పర్యాటన కేంద్రాలు చేసిండ్రండి. ఎన్నో పవిత్రమైన స్థలాలు ఉన్నాయి, ఎంతో విశిష్టమైన క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ విడిచి కూడా పక్కన రామాలయం ఉన్నది, మాది కూడా ఆజాగే అని వాళ్ళందరూ ఆక్రమించుకున్నారు. ఎన్నెన్నో ఉంటాయండి పవిత్రమైన. వాటితో పాటు ఊరుతో పాటు అవి ఉంటాయి. రెండు జత కలిసే ఉంటే వాటికి క్షేమం, మనకు క్షేమం. ఇంతమందిని హింస పెట్టి, ఇంతమందిని ఏడిపిచ్చేసి, ఇంతమందిని చేసి అది చేస్తే ఏమి ఇబ్బంది అండి? అది ఎవరు ఊరుకోరండి. ఎట్లాగో ఇప్పుడు మేము అన్నింటినీ కూడా మాకైతే ఇప్పటికీ ఇక్కడ ఇదే అండి, ఇంటికి పోగానే ఫోన్లు, మీ ఇళ్ళు పోతున్నాయి
పోతున్నాయట, మీ ఇళ్ళు పోతున్నాయట అని ఫోన్లు అండి. ఆ టెన్షన్ భరించమా, ఈ టెన్షన్ భరించమా, ఇంట్లో లోన్లు నువ్వు ఇంకా ఇంకోటి ఏంటంటే పిల్లలు నువ్వే కట్టమన్నారు, మీరే కట్టమన్నారు, ఇక్కడ మీరే ఆ పోరు ఈ పోరు ఇన్ని పొద్దున్న మేమైతే 2 ఇళ్ళు తీసుకున్నామండి. ఓన్ జాగాలు అమ్ముకొచ్చుకొని ఇండిపెండెంట్ ఇండ్లు అమ్ముకొచ్చుకొని మేము ఇక్కడ 2 ఇళ్ళు తీసుకున్నామండి. మా పరిస్థితి ఏం చెప్పండి, ఇప్పుడు ఎక్కడ పోవాలి చెప్పండి. మా పరిస్థితి ఏం లేదండి, తలా ఇంత మందు పెట్టి మా అందరికి ఇంత విషయాలు ఇచ్చి తను కట్టుకోమని చెప్పండి. కానీ మేమైతే మా పరిస్థితి ఉన్నోనికి ఏం కాదండి, తనకి ఇది కాకుండా ఇంకో ఊరు ఉంటది, ఇది కాకుండా తను ఒక మెట్టు కింది దిగినా ఇంకో సీట్ ఉంటుంది తనకు. మరి మాకేం మెట్టే ఉందండి, ఇప్పుడు తను సీఎం నుంచి ఒక మెట్టు కింది దిగినా ఇంకొక సీట్ ఉంటది. మేము ఎక్కడికి పోవని చెప్పండి, మేము పోతే శ్మశానాల పోటవే, మాకేమీ లేదు. ఆ రాముని మీద భారం వేసి నమ్ముకున్నాం. కానీ ఇది ఎక్కడికో దారి తీస్తుందండి. ఇది ఏదో వాళ్ళు మధ్యతరగతి ప్రజలు వాళ్ళకి ఎంతో అంతో ఇస్తే మాకు అసలు ఆ డబ్బే వద్దండి, మాకు డబ్బే వద్దు. మేము ఏమైనా ప్రశాంతంగా ఉందామని మేము ఇక్కడ ఉన్నామండి, ప్రశాంతంగా ఉందామని మేమైతే ఈ వారం రోలించండి. ఒక వంట లేదు, ఒక అది లేదు, ఏదో ఒకటి తింటున్నాం. తెల్లవార్లు నిద్రలు లేవండి, నిద్రలు ఏమైతుందో తెలియదు. ఆలోచన పిల్లలకి చూస్తే పరీక్షలండి, పబ్లిక్ ఎగ్జామ్ పరీక్షలు శనివారాలు ఆదివారాలు. ఇప్పుడు మాకండి ఇప్పుడు ఐ చెకప్లు ఉన్నాయి, ఆపరేషన్లు ఉన్నాయి. ఈ టెన్షన్ పిల్లలు ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. కనీసం అంతా కూడా కామన్ గా ఆలోచించే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి లేదు. పిల్లలకి ఎగ్జామ్ ఉంటాయి, ఇప్పుడు వద్దు, 2 months తర్వాత ఏమైనా నోటిఫికేషన్ ఉంటే రిలీజ్ చేద్దాం, సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, దే మైట్ ఆల్సో గెట్ సమ్ టైమ్ టు థింక్ ఆన్ ఇట్. అట్లా కూడా లేదండి. పబ్లిక్ ఎగ్జామ్ ఉండు, బోర్డ్ ఎగ్జామ్ ఉండు, 1 year ఎడ్యుకేషన్ అంతా ఇప్పుడు ఒక 10 marks ఇక్కడక్కడ అయితే కూడా వాళ్ళకి సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, వేరే చిన్న కాలేజీలో వస్తుంది. అంతా కూడా పిల్లల ఎడ్యుకేషన్ గురించి కూడా ఆలోచించట్లేదు. 1 year అంతా మేము పిల్లల కోసం ఎంత కష్టపడి టైం స్పేర్ చేసి వాళ్ళకి ట్యూషన్స్ పంపించి ఇంత పెద్ద థాట్ వాళ్ళని ఎట్లా ఫోకస్ చేయనిస్తుందండి, చదువుకొనిస్తుంది. అన్ని రకాల కూడా డిస్టర్బెన్స్. చిన్న పిల్లలు ఆడుకోకుండా కూడా వాళ్ళు అవి పేపర్స్ ట్యాక్స్ యాడ్ చేస్తున్నారు. ఇలా చేస్తే మాది సీఎం దగ్గరికి వెళ్తుందేమో, కనీసం కన్సిడర్ చేస్తారేమో అని. ఇప్పుడు 4-5 రోజుల నుంచి మీడియా వాళ్ళు వస్తున్నారు. వీళ్ళైనా వాళ్ళ వరకు కొంత ఒక్కొక్క మెట్టు ఎక్కించాలండి. లేకుంటే ఎవరి లాభాల కోసం వాళ్ళు మీడియా పనిచేసేదే గవర్నమెంట్ కి తెలియటానికి. మీ యొక్క సమస్య ఇష్యూ అంటే మీది కాదు, ప్రజలు అంటే మేము కూడా దాంట్లోనే ఉన్నాము. ఇక్కడ మేము ఉన్నామండి, పక్కన ఐదర్షా కొడ దగ్గర అక్కడ కాలనీ వాళ్ళు మేము లంగరాజు సన్సిటీ ఏకమైందంటే ఏ ప్రజానీకం కూడా ఎవరేం చేయలేదు. ప్రజల సమస్య ప్రభుత్వానికి చెప్పడమే మా పని. ఇక్కడ డైరెక్ట్ గా మీరు ఏది చెప్తున్నారో అది డైరెక్ట్ గా మేము చెప్పాలి. ఇక్కడ నుంచి మేము పొరపాటు కూడా కదలవండి, మా మీద రాకండి దయచేసి. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి, మూసి సుందరీకరణ చేయండి, లేకపోతే గాంధీ విగ్రహం పెట్టండి. దీనికంటే వేరే చాలా ఉన్నాయండి. రోడ్లు డెవలప్ చేసుకోండి, గుంతలు పోడ్చండి, అవన్నీ వదిలేసి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వండి పిల్లలందరికీ, లేదా సీరియస్ బస్సులో ఛాన్స్ ఇవ్వండి మాకు. అవన్నీ వదిలేసి ఎందుకండి ఈ పని అంతాను? మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఈ వయసులో అవసరమా మాకు ఇది? ఈ టెన్షన్ అవసరమా? చూడండి, ఇంతమంది పిల్లలు పెద్దలు అందరూ కూడా పొద్దున్న సాయంత్రం ఇక్కడే ఉంటున్నామండి. ఎందుకండి ఇంత ఇబ్బంది పెట్టడం? ఇంత అవసరమా మీకు అది? దయచేసి ఇది పని మానుకోండి. మేము ఎక్కడి నుంచి అయితే మాత్రం పొరపాటు కూడా కదలవండి. మీరు గవర్నమెంట్ దయచేసి చేరవేయండి. అంత భక్తి ఉంటే ఆ గాంధీ విగ్రహాన్ని పెట్టుకో, ఆయన చెప్పిన ఆశయాలను ఆచరించు. అంతేగాని నువ్వు ఇలా ప్రజలని దండించి నువ్వేదో చేసేయాలి అని అనుకోకూడదండి. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా అభ్యర్థనను మన్నించి ఈ ప్రాజెక్ట్ ని ఇంతటితో విరమించండి. అదే మా ప్రార్థన. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఉంటే ఇక్కడ ఉంటాం, లేదంటే చనిపోతాం, అంతే. ఇంక వేరే ఆప్షన్ లేదు. అది ఉంటేనే ఉంటాం మేము. ఇక్కడ ఇల్లే లేనప్పుడు ఇంకా మేము ఎక్కడికి వెళ్ళి ఉంటామండి. ఇట్లా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అందరూ ఏదో ఒక స్టోరీ, అందరికి ఏదో ఒక స్టోరీ. అంత మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఏదేదో కూడగట్టుకుని ఒక ఇల్లు ఏర్పాటు చేసుకోగలం. వెళ్ళదండి మీ ఇల్లు ఎక్కడికి వెళ్ళి గవర్నమెంట్ కి వెళ్తుంది. మీ సమస్యలు ఖచ్చితంగా రైజ్ చేయమన్నారు కదా, ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కదా, రైజ్ చేయమన్నారు. ఖచ్చితంగా బాధపడతారు. మాత్రాన్ని ఇట్లా అన్యాయం చేస్తాను అంటే అలా మేమిస్తే సీఎం అయ్యారు ఆయన. మేమేసాం అందరం అనుకుని కాంగ్రెస్ తీసుకొద్దాము. అసలు తెలంగాణలో కాంగ్రెస్ లేదు, వాళ్ళకి అసలు ఉనికి లేదు. లేకపోతే మేము ఇచ్చాం ఆ కాంగ్రెస్ కి, మేము ఆ ప్లేస్ ఇచ్చింది మేము, ఆయన సీఎం సీట్ లో కూర్చోబెట్టింది మేము. ఇప్పుడు సీఎం సీట్ లో కూర్చొని మమ్మల్ని చేస్తారా? మేము వేస్తేనే కదా ఆయన సీఎం అయ్యింది. మేము కాదు అనుకుంటే ఉంటాడా? అదండి, ఒక ప్రాజెక్ట్ కడుతుంటే దాని కింద కొన్ని వేల భూమి సాగు అవుతుంది. సాగు అది పంటకు మనకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఏమైందండి,
తన జాగాలో తను పెట్టుకోవచ్చు. ప్రాజెక్టులు కానీ ఒక కెనాల్ కడుతురంటే 100 మందికి ఉపయోగం, 1000 కుటుంబాలకు ఉపయోగం ఉంటది. ఇప్పుడు ఒక కెనాల్ కాదు, ఈ స్టాచ్యూ ఏమున్నా చెప్పండి, తన భూమే తనకు చాలా ఉంది కదా, అక్కడ లేపడమే కదా. ఆయన ఇష్టమయ్యే ఆ రోజున్న ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ అనుకూలమైన ప్రదేశంలో పెట్టిర్రు. ఇంత మాట్లాడినాక నాకు అర్థమైంది ఏంటంటే కనీసం ఆ ప్రాజెక్ట్ గురించి కనీసం డీటెయిల్స్ కూడా మీకు తెలియదు. లేదు. గూగుల్ సెర్చ్ చేసుకున్నాం, ఏంటిది గాంధీ సరోవర్ కి ఏంటిది, మూసీ బ్యూటిఫికేషన్ ఏంటిది, ఈ రెండింటికి ఏం ఇంటర్లింక్ ఉంది, అసలు మా ప్లేస్ ఎందుకు కావాలని మేము జస్ట్ గూగుల్ సెర్చ్ చదువుకున్న వాళ్ళు ఇట్లా గూగుల్ సెర్చ్ చేసుకుని గ్రూప్స్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అందరికి అర్థం అవుతుంది. మా బోట్ వాళ్ళ మేము అది కూడా చూడలేము. కనీసం మీకు అది కూడా తెలియదు, వీళ్ళు చెప్పేదాకా. ఎందుకు వస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు, ఎందుకు కావాలో కూడా మా ప్లేస్ అసలు ఇది తీసుకుని వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారో కూడా ఐడియా లేదు. చెప్పండి ఏమవుతుంది, వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు, మీకు ఏజ్ దాటిపోయిందండి, మీరు ఎలిజిబిలిటీ లేదు అంటున్నారు. వీళ్ళు ఏమిస్తారు నాకు? అయినా నా ఇల్లు నేను ఎందుకు ఖాళీ చేయాలి? నేను కొనుక్కున్నాను, నేను కష్టపడి కొనుక్కున్నాను, నా ఇల్లు నేను ఎందుకు ఖాళీ చేయాలి? నీ సొంత పర్పస్ కోసం నేను ఖాళీ చేస్తానా? నేను చెయ్యను, నేను ఖచ్చితంగా చెయ్యను. ఎవరో చెయ్యరు అసలు. ఎంపీఆర్ గేట్ టచ్ చేయటానికి లేదు, ఎంపీఆర్ గేట్ టచ్ చేయటానికి లేదు, అంతే. అదే ఫైనల్. ఒక యూనిటీ అంతే, ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబాన్ని ఏమి కదల్చడానికి వీలు లేదు. పెద్ద ఫోర్స్ వచ్చినా వీఆర్ రెడీ టు ఫేస్. కోవిడ్ అప్పుడు కూడా లోన్స్ మేము 6 months 7 months జాబ్ లేకున్నా గానీ మొత్తం ఒకటేసారి రీపే చేయించుకున్నాం. అప్పుడు మాకు ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చారా? అప్పుడు ఏమైనా మా మీద కన్సిడరేషన్ చేస్తారా? ఎవరి మీద? మళ్ళీ ఇప్పుడు వచ్చి మా ల్యాండ్స్ అడిగితే ఎలా? మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఏం ఫెసిలిటీ ఏమన్నా ఉన్నాయా అసలు? మేము ట్యాక్సులు పే చేస్తాము, మేము కష్టపడతాము, మీకు డబ్బులు ఇస్తాం అంతే. లేబర్ కి ఏమన్నా ఇస్తున్నావా నువ్వు? మాకేమన్నా 5 పైసలు మాకేమన్నా ఇచ్చావా? మాకు ఏమి యూజ్ ఉందని మీ గవర్నమెంట్ తో? మాకు మా ల్యాండ్స్ తీసుకోవడానికి నీకేం రైట్ ఉంది అసలు? మాకేమన్నా చేసావా? ఏమన్నా పెట్టావా? పోనీ ఇదిగో నీకు చూపించాను మిడిల్ క్లాస్ నువ్వు ఇలా అని చెప్పి ఏమన్నా చేశారా? ఏమీ లేదు. మా ల్యాండ్ ఎలా అడుగుతున్నాడు ఆయన అసలు? వచ్చి ఇప్పుడు ఏమి రైట్ తో అడుగుతున్నాడు అసలు? వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేశారో ఇది వాళ్ళు చేసేది కరెక్ట్ కాదండి. ఇది కేవలం ఏంటంటే నిరంకుశ పాలన. కాబట్టి వీళ్ళు ఆ ధోరణిలో ఆలోచిస్తున్నారు. గాంధీ గారు ఎప్పుడు చెప్పలేదు ఇది ఏదైతే నా గాంధీ గారి స్టాచ్యూ అనేది. వాళ్ళు గాంధీ గారు ఎప్పుడు కూడా ఏంటంటే అహింసావాది. కాబట్టి ఆయన హింస చేసి అందరికీ ఇబ్బంది పెట్టి ఇక్కడ ఖాళీ చేయమని చెప్పేసి నా బొమ్మ పెట్టండి అని చెప్పేసి ఏనాడు కూడా అనుకోరు, ఆయన ఆశయాలు కాదు. అందులోని ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు. నేను డిఫెన్స్లో చేసిన డిఫెన్స్లో ఏంటంటే మేము ఎంతో త్యాగం చేసి చాలా కష్టాలు పడి దేశాన్ని రక్షణ కోసం అహర్నిశలు కృషి చేసి ప్రశాంతంగా ఇక్కడ ఉందామనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఆలోచించుకొని మేము ప్రశాంతంగా ఉన్నాం. ఈలోగా ఈ నోటిఫికేషన్లు ఇలాగా ఇష్యూ చేసేసరికి మాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు సరైన నిద్ర పట్టట్లేదు, సరిగా మాకు తినడానికి కూడా మాకు చాలా బాధగా ఉంది. అసలు ఎంత బాధ అంటే వీళ్ళు సడన్గా ఇలా నోటిఫికేషన్లు ఇచ్చేసి కనీసం వాళ్ళు వచ్చి మాట్లాడి ఏంటి ఇది మీకు సమ్మతమైన మేము ఇలా చేయదలుచుకున్నాం అని ఒక్కొక్క నాయకులు వచ్చి మాట్లాడి మా తరపు నుంచి ఏం చెప్పాలో మేము చెప్పి అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం అండి. మీరు మినిస్టర్లు గవర్నమెంట్ వచ్చి రన్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రజల యొక్క అభిరుచులు, ప్రజల యొక్క ఆశయాలు అవన్నీ తెలుసుకున్న తర్వాతే మీరు ఒక నిర్ణయానికి రావాలి. అంతేగాని సడన్గా మా మీద, అది కూడా ఏంటంటే కమర్షియల్ పర్పస్కి, ఇదేమి కూడా ఏంటంటే ప్రజల యొక్క లేకపోతే నేషనల్ సెక్యూరిటీ గురించి కానీ దేని గురించి కానీ కాదు. ఇది కేవలం అంటే కమర్షియల్ పర్పస్ గురించి అనేసి వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారు. ఇంతమంది రోడ్డును పడేసి ఇంతమందిని చాలా ఇబ్బంది పెట్టి వీళ్ళు ఇది యాక్వైర్ చేయడం అంటే ఇదే కాదు, ఈ చుట్టుపక్కల అంతా జాగా అంతా కూడాను వీళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు. వీళ్ళని మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఏంటంటే మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు మేలు చేసే విధంగా మీరు ఏ ప్రాజెక్టు పెట్టినా సరే మేము కూడా అందులో భాగస్వాములుగా ఉంటాం. మేము కూడా వాటికి తోడ్పడి మేము సహాయ సహకారం అందిస్తాం. మేమందరం ప్రశాంతంగా జీవితం గడపాలనే మేమంటే రిటైర్మెంట్ అయ్యి ఇక్కడ హాయిగా ఉందామనే వచ్చాం. కనీసం ఏంటంటే డిఫెన్స్లో ఉన్నాం, నేను నేవీలో ఉన్నాను, అలాగే ఆర్మీలో చాలామంది ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, చాలామంది రిటైర్డ్ ఉన్నారు, సర్వింగ్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ వాటర్ మాత్రం క్లీన్ చేయించాలండి బాగా, అది ముఖ్యం. ఎక్కడి నుంచి అయితే వాటర్ వస్తుందో ఈ స్యూయేజ్ కెనాల్ అంతా కూడాను అరికట్టి ఒక మంచి నీళ్ళు వచ్చేటట్టుగా చేయండి, అది అందరూ హర్షిస్తారు. అంతేగాని ప్రజలను రోడ్డు మీద పడేసి మీరేదో చేద్దాం అసలు వదిలేసి ఏదో
ఆ, ఆ, మీరు ఇష్టానుసారంగా మీ మనసులో తోచింది చేసుకుని పోతే అది ప్రజలకి ఆమోద యోగ్యమా కాదా అనేది ఆలోచించకుండా ముందుకెళ్ళడం కరెక్ట్ కాదు. మేము పెద్దవాళ్ళగా, వయసులో పెద్దవాళ్ళగా నాయకులకి అందరికీ కూడా, ఎవరైతే మాకన్నా వయసులో చిన్నవాళ్ళు ఉంటారో నాయకులందరికీ కూడా మేము విన్నపం, మీకు తెలియదు, మీకు అనుభవం లేదు, మీరు దయచేసి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. రేపొద్దు మీకేంటంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ యూపీలో చేస్తున్నాడు, ఆయనకి ఎవరు చెప్పక్కర్లేదు, ఆయన ఏమించి ఎవరికి ఓట్లు అడగని ఎక్కడ అడగాల్సిన అవసరం లేదు. ఆయన్ని ఎంత అర్థం చేసుకున్నారో ఆ విధంగా ఆయన చేస్తున్న సేవ, ప్రజలకి సేవ చేస్తున్నట్టుగా మీరు కూడా అలాగే ఒక ఆదర్శంగా తీసుకుని మీరు అలాగే చేయండి. ప్రజలు మీకెంచి ఒత్తిడి వస్తారు, మీకెంచి ఓట్లు వేసి మేము గెలిపిస్తారు. మీరు వచ్చి మమ్మల్ని అడగక్కర్లేదు, మేమే వేస్తాం ఓట్లు. మీరు ఇలాగ చేస్తే మాత్రం ఎవరు కూడా ఓట్లు లేరు. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ కూడా నిలబడదు. దయచేసి చాలా పొలైట్ గా, అంటే గవర్నమెంట్ కి ఎట్లా అడగాలి అట్లా అడిగారు. ఒక సీనియర్ సిటిజన్ ఏంటి అంటే ఈయన ఆల్రెడీ డిఫెన్స్ లో చేసి రిటైర్డ్, చక్కగా కాలయాపన చేద్దాము, లేకపోతే అంటే కష్టపడి ఒక ఇల్లు కట్టుకొని అక్కడ ఉందామని చెప్పేసి వచ్చినారు. ఇలాంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినాక వీళ్ళు ఒక్కసారి ఆలోచించండి ఎన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయో. మీరు ఆలోచించండి. సరే, ఒక మేడం మాట్లాడతారంట. మేడం ఒక్కసారి రండి. మేడం చాలా బాధపడుతున్నట్టున్నారు. అంటే చూస్తేనే అర్థమవుతుంది. అంటే వెనక నుంచి నేనే మాట్లాడతా అని చెప్పేసి అన్నారు. అంటే ఎన్నాళ్ళ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మేము ఇది ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి ఉంటున్నాను. 15 years నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. నేను దీంట్లో మాకు సామాన్య మానవుడికి ఒక కళ అన్నమాట, ఒక డ్రీమ్, ఒకటి హౌస్ ఉంటుంది. అలాంటిది తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు మాకు అర్థం కావట్లేదు. మేము వెళ్ళడానికి అయితే మేము సిద్ధంగా లేము. మాకు ఇంకా బ్యాంక్ లోన్స్ అన్ని నడుస్తూనే ఉన్నాయి. మేము ఆ బ్యాంక్ లోన్స్కి ఈఎంఐస్ కట్టాలి. మేము పిల్లల్ని ఇంకా మేము స్కూల్స్కి మేము దగ్గరగా ఉందని మేము తీసుకున్నాము, ఆఫీసెస్కి దగ్గరగా ఉందని చెప్పి. అలాంటిది ఇప్పుడు వాళ్ళు వచ్చేసి సడన్గా వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోవడానికి అయితే సిద్ధంగా లేము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు గాంధీ గారి గ్రేట్ గ్రాండ్స్ అనే వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ స్టాచ్యూ కట్టాల్సినంత అవసరం ఏం లేదు. విద్యారంగం ఉంది, అది వైద్య రంగం ఉంది, వాటి మీద అభివృద్ధి చేపట్టండి. అంతేగాని ఇక్కడే చేయాలని, ఇక్కడ స్టాచ్యూ కట్టాలని ఇక్కడ ఎవరు చెప్పారు? అసలు వాళ్ళ పేరు ప్రతిష్టలకి తప్ప విగ్రహం దేనికి? ఇప్పుడున్న బాపు ఘట్లో కూడా విగ్రహం ఉంది, దాన్ని ఏమాత్రం చూస్తున్నారు? October 2 తప్ప దాని మొహం ఎవరు చూడరు. అలాంటిది ఇక్కడ గాంధీ స్టాచ్యూ కట్టేసి ఇక్కడ ఏం చేద్దామని వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పి అంత చేయాల్సిన అవసరం, అది కూడా అసలు ఎక్కడ గవర్నమెంట్ కూడా ఒక క్లారిటీ అనేది ఇవ్వట్లేదు. ఎక్కడ కూడా పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ వరకు మాకు ఎవ్వరికి తెలియదు. సంప్రదించాలి కదా ప్రజల్ని కూడా, ఇక్కడ ఎట్లా మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము, ఇది చేస్తాము, అది చేస్తాము, ఏది లేదు. డైరెక్ట్గా పేపర్ నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాం, పిల్లల చెల్లెలతోటి ఇంతమంది 3000 మంది ఉంటాము ఇక్కడ. అలాంటిది ఎంత టెన్షన్ పడిపోతాము. ఆయనకుండొచ్చు 100 ఇళ్ళు ఉంటాయి ఆయనకి, కానీ మాకు లేవే, మాకున్నది ఒకటే ఇల్లు. అలాంటిది ఆ ఇల్లు కోసం మేము ఇంత తపన పడుతుంటే మా జీవితంలో చేసుకుంది ఒకటే ఇల్లు. ఆయన ఎన్నన్నా చేయని, కానీ మాకు మాత్రం ఆ ఇల్లును కూడా వాడు తీసేసుకుంటే మాకు ఇంకా చెట్టు పుట్ట తప్ప ఇంకా మాకేమీ లేదు. ఆ చెట్టు కింద ఉండమంటారా మమ్మల్ని? అలాంటిది మేము ఇవ్వడానికైతే మాకైతే మేము రెడీగా లేము, ఎవరు రెడీగా లేము. మేము ఇక్కడ హిందూస్ కానీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరం ఉంటాము, అందరూ యునైటెడ్గా ఉంటాము. మేము ఎవరు వాళ్ళు హిందూస్ అట్లాంటివి ఏం లేదు, అందరు కల్చరల్ డిఫరెన్సెస్ ఏమి లేవు. మేము అందరూ యునైటెడ్గా పోరాడతాము. ఆయన ఈ ప్రతిపాదనని విరమించుకునే అంతవరకు మేము పోరాడుతూనే ఉన్నాము. మాకు అసలు నిద్ర లేదండి, నిద్ర లేదు, తిండి లేదు. ఏమవుతుంది, ఎప్పటికి ఏమవుతుందో అనేసి రోజు టెన్షన్ పడిపోతానే ఉన్నాము. नियम कानून जो भी देख लो आप, तो ऐसा तो नहीं कि बसा बसाया घर को तोड़ के उसको राख, तो फिर तैमूर में और इनमें क्या अंतर रह जाएगा? इन सीएम में और जो लूट के गए हमारे हिस्ट्री में देखो, तो उनमें और हमारे में क्या फर्क रहेगा? जब वो अभी ऐसे ही करेंगे, इतने सारे लोगों को एशेस के ऊपर ही ब्यूटिफिकेशन करना हुआ ना, तो कहीं भी नियम कानून, हम लोग भी पढ़े लिखे, ऐसी बात नहीं है, पता है कि ऐसे कोई भी कानून नहीं है। हाँ, अगर रेलवे लाइन होता, अगर एयरपोर्ट होता है, रोड्स बनानी होती, उसको स्पैंड करना होता, तो समझ में आती बातें, है कि नहीं? इसमें तो कोई लॉजिक ही नहीं है। अननेसेसरी आप बोल रहे हो ब्यूटिफिकेशन के लिए, हम सुंदरीकरण सुन रहे हो गया है। गांधी सरोवर ऐसे कैसे है? और बहुत सारी जगह हैं जिसको ये तो कोई विधान हुआ नहीं कि सब लोगों को हटा दो और ब्यूटिफिकेशन कर लो और सरोवर बना दो, गांधी सरोवर बना दो, स्टैचू लगा दो, ये तो कोई बात नहीं
तेलंगाना यहाँ कहाँ डेवलप हो रहा है? जहाँ खाली जगह है वहां पे करिए ना। सो मेनी पीपल आर मतलब कहते हैं उसको कि हार्ड अर्न मनी जिन्होंने स्पेंड किया है ईएमआई अभी भी पे करें, सभी लोग ईएमआई अभी भी पे करें। हम लोग डिफेंस वाले हैं यहाँ हमारा हॉस्पिटल यही है, हमारा सेंटर यही है, हमारा सब कुछ यहीं पे है और झूठ मूठ के आर्मी लैंड कहाँ से देती है? हम लोग रिटायर आर्मी पर्सनल है तो कहाँ जाएंगे? हम लोग तो यही देख के हमने ईएमआई पे के हम लोग तो छूते किसको नहीं है? छूते जो एकदम नीचे वाले हैं उनको नहीं छूते, उनको नहीं टच करते जो बहुत बड़े हैं क्योंकि उनसे पैसा मिलता है। और हम मिडिल क्लास जो कुछ बोलते नहीं, निरीह प्राणी। हम क्या है? निरीह प्राणी है हम तो। बस आप जो बोलेंगे हम वही करेंगे हुजूर, वही ये वाले हैं। तो हम ही के तो दबाता किसको है? जो कुछ बोलता नहीं, चुपचाप हम वोट देते हैं इसीलिए हमें दबाया जाता है और किसी को कुछ नहीं। छोटे वाले को और आप फ्री बीज दे रहे हो, छोटे वाले जितने भी है फ्री बीज दे रहे हो क्योंकि वो वोट देंगे, उनको कुछ पता नहीं है, इलिटरेट है, उनको कुछ पता नहीं है। इसीलिए मिडिल क्लास अपना कैसे भी हार्ड अर्न मनी करके कमा के कैसे भी करके अपना वो जोड़ता है, एक एक पाई करके जोड़ता है, उसको आपने कैसे वो कर दिया? क्योंकि हम कुछ नहीं बोलेंगे इसलिए। तो ठीक है, हमारे एशेस पे बनाइए, आप ब्यूटीफाई कीजिए हमारे एशेस पे। हम तो कहीं नहीं जाने वाले, कोई नहीं जाएगा। तो आप प्लीज आप अपने माध्यम से बताइए, ये नहीं कि क्या है कि चैनल्स वाले भी फ्रैंकली स्पीकिंग आते हैं, वो कट पिट कर देते हैं, जो हम कहना चाह रहे हैं वो नहीं कहते, वो उसको इधर उधर करके प्रेजेंट कर रहे हैं। नहीं, जो हम बोल रहे हैं वही करिए। हम किसी भी हालत में चाहे 2 टाइम्स 3 टाइम्स 4 टाइम्स दे के भी रखेंगे, हम नहीं देंगे क्योंकि इससे हमारा इमोशन जुड़ा हुआ है, हमने पाई जोड़ के इकट्ठा किया है, हम नहीं देने वाले।